ఈ దెబ్బతో అయిపోయిద్ది, ఈ మొహం మాడిపోయిద్దిరా, ఈ దెబ్బతో మాడిద్దిరా, ఈ దెబ్బతో మారిద్దిరా అంటే లేదు, నువ్వు మళ్ళీ ఒక కొత్త పండగ ఇంట్లో స్టార్ట్ చేయాలి. మొత్తం ఆ వ్యాపారం అంతా లాస్ వచ్చిందంట. నాకు తెలిసిందిలే, ఇప్పుడు వాళ్ళ మొహాలు ఉంటాయి చూడు, ఇప్పుడు మాడిపోతాయి చూడు మొత్తం. లేకపోతే రోజు కలకల ఆడిపోతున్నారు, ఇప్పుడు మాడిపోతాయి చూడు అని కాసుకుంటారు. అప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? మా ఇంట్లో కృతజ్ఞతా కూటమి 3 రోజులు 3 రోజులు ఇంకా కూటమి అంటే ఇక 3 రోజులు ఇక ఖాళీ ఆడి ఉంటుంది. ఇక ఆ సరుకులు తేవటం, ఈ తేవటం, వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయటం, అన్ని సెట్టింగ్ చేయటం. అసలు ఇక దీంద్రా ముఖాలు మాడిపోతాయి అంటే వెలిగిపోతున్నాయి, కళకళ వెలిగిపోతున్నాయి. ఏంద్రి సైకోల్లాగా ఉన్నారు ఏంద్రి వీళ్ళు, ఏడవలేందిరా. నేను చెప్పేది ఇది వాస్తవంగా జీవిత సత్యం. ఏడిసేవాడిని ఏడిపించటమే, వాడిని అందులో స్థిరపరచమన్నాడు. అన్యాయం చేయవాన్ని చెయ్యనిమ్ము అన్నాడు. పరిశుద్ధంగా ఉన్నవాడిని, నీతిమంతుడైన వాడిని, ఏడిసేవాడిని ఏడవనిమ్ము. వాడు ఏడు పాపకూడదు. నువ్వు రాసుకో, దేవునికి స్తోత్రం. ఏడిసేవాడిని ఏడవనిమ్ము. నేనేం నోరు తెరవలా, మాట్లాడలా, నవ్వుకుంటా ఈ పనులన్నీ చేస్తూ ఉంటే పిచ్చెక్కింది ఒకడికి. నెత్తి నోరు కొట్టుకున్నారు, చిరునవ్వుతో సాగిపోయా. నా పాటలు ఆగలా, నా మాటలు ఆగలా, పరిచర్య ఆగలా, ఇంకా ముందుకు దూసుకెళ్ళింది. గడిచిన సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ ఆత్మల రక్షణలోకి వచ్చినాయి. హల్లెలూయా. ఎందుకంటే మౌనంగా అప్పచెప్పాను, ఆనందంగా సాగిపోయాను. ఇక ముందుకు నువ్వు అలాగనే సాగగోరాను. ఇక అంతకుముందు అప్పుడప్పుడు చూసి ఎవరు ఏం స్పందిస్తున్నారనేది చూసాను. ఇప్పుడు ఇక అది కూడా పక్కన పెట్టా. ఇక ఎవడేమన్నా నాకు వినపడవు. దేవునికి స్తోత్రం. ఇక వాడు కొట్టుకోవటమే, కుయ్యో మొర్రో వాడు మనకి వినపడవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మౌనం వ్యాజ్యమునకు దేవునికి అప్పగించి, వ్యాజ్యమును దేవునికి అప్పగించి సాగిపోవలసిన ఘట్టాలు కొన్ని ఉంటాయి. నేర్చుకుందాం, జాగ్రత్త పడదాం, ఏడ్చేవాడిని ఏడవనిద్దాం, మన సంతోషాన్ని చూసి సంతోషపడేవాడిని సంతోషంలోకి నడిపిద్దాం. గాఢంధకారపు అన్నా, దుఃఖపడే ఘట్టాలు వచ్చినప్పుడు ఎలా నవ్వుతామన్నా అంటే దుఃఖం కూడా సంతోషంగా మార్చేవాడు నీకు తోడై ఉన్నాడన్న విశ్వాసం నీకుంది కదా. ఓటమి వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఉంటామన్నా, అరే ఓటమిని కూడా గెలుపుగా మార్చినోడు నీకు తోడై ఉన్నాడన్న విశ్వాసం నీకుంది కదా. ఆ ఒక్క మాట చాలు. ఏం కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు, నీరు గారిపోవద్దు. నీకు ఆయన తోడై ఉన్నాడు. బా ధైర్యంగా సాగిపో. నీ వైఫల్యం కూడా విజయంగా మారిపోయిద్ది. వాక్యం కూడా నెరవేరిద్ది. పరిశుద్ధంగా ఉన్నవాడిని, నీతిమంతుడైన వాడిని, అన్యాయం చేయవాడిని, ఏడ్చేవాడిని, అది అట్లా కూడా నెరవేర్చిన దాని అవుతావు, నెరవేర్చినోడు అవుతావు. మనం స్థానభ్రంశం చెందకూడదు. నవ్వేవాడు నవ్వుతానే ఉండాలి, ఏడిసేవాడు అది. ఈ దెబ్బతిళ్ళ మొఖాలు మాడిపోతాయి అన్నప్పుడు ఇంకా 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 తెల్లటి గట్టు, ఇంకా ఇంకా బీరోలో ఉన్న ఇది బయటికి, బీరోలోనే తిరుగు ఏమొచ్చి. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడెక్కడి నీకు సంతాప కూటం వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకు శ్రమలో ఎందుకు తీయమంటున్నాను? బీరువాలో బట్టలు వాడు నువ్వు దేవుని విశ్వసించుచున్నావని, ఈ దుఃఖము ఈ శ్రమ కూడా దీవెనగా మారుస్తావని నేను నమ్ముతున్నాను దేవా. ఇదిగో అందుకే నేను సంతోషిస్తున్నా. ఈ శ్రమలోనే నేను పండగ ప్రకటిస్తున్నా. పో, ఎప్పుడో పండగ తీసే బట్టలు ఇప్పుడు తీసే, క్రిస్మస్కి తీసే ఇప్పుడే వేసుకుంటున్నావు. అంతే, నీకు అదే స్థిరమైద్ది. అంతే. చేశావు పండుగ
వెలిగావు నిండుగా, చేశా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆదిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నీ దీపాన్ని దేవుడు వెలిగించాడు, దాన్ని ఎవడు ఆర్పలేడు. మన దీపమును ఆయన వెలిగించాడు, దాన్ని ఎవడు ఆర్పేది? వెలిగించిన వాడు ఆయన బలమైన హస్తాలు కాపుగా పెడతాడు. ఎవడి ఎంత ఊదిన ఊది 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 వాడి గొంతు, నోరు, మూతి మొత్తం చచ్చుపడాల్సిందే కానీ ఆరిపోయేదే ఉండదు. చచ్చుబడి ఇటు ఉండదు, అటు తిరిగిపోవటం తప్ప ఏ ఉండదు ఇక. ఎందుకంటే కాపుగా పెట్టినవి ఆయన బలీయమైన హస్తాలు. ఆయన చేతి దాటికి వాడు ఊదే గాలి అంతా ఈయన చేయాడా? ఎంత ఊదితే ఆరిపోయింది ఆ దీపం? నీ ముందు ఆయన ఉన్నాడు, ఆయనను బట్టి నీకు ధైర్యం ఉంది. సింహం లాంటి ధైర్యం ఉంది. అన్యాయపు ఆరోపణలు, అపజయాలు, ఓటములు, ప్రతికూలతలు, వైఫల్యాలు ఏవి నిన్ను కృంగనీయొద్దో. మరి ఎవరున్నారో నాకు తెలీదు. పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు, మాట్లాడుతున్నా అంతే. బాగా ఇబ్బంది కలిగిన రోజే పలావ్ వండిచ్చి ఇంట్లో అంతే. ఆ వాసన పక్కెళ్ళకి తగలాల. ఎదురు ఏడుతారు అనుకుంటే పలావు, అమ్మో వీళ్ళు మామూలు కాదయ్యా. అసలు మామూలు అన్నమే వండుకోరంటే పలావు పెట్టారు, ఏకంగా గుమాయించి కొడుతుంది మసాలా వాసన. నేను చెప్పే జోక్ అనుకున్నారు మళ్ళా. అదే మరి రివర్స్, మనం లోకానికి రివర్సు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందిన వాళ్ళం మనం. హాస్యం కోసం చెప్పట్లా. ఏడ్చేవాడి ఏడ్పుని ఎలాగూ స్థిరపరచవలనో బోధించుచుంటుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.